అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. దాదాపు నెల రోజులు అయిపోయినట్టుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులోని కార్యకర్తలతోని ఒక మీటింగ్ పెడుతూ అక్కడ కొన్ని ఆణిముత్యాలు వదిలారు. ఆ ఆణిముత్యాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్ళిపోతే 1.5 సంవత్సరం తర్వాత నేను పాదయాత్రలోకి వెళ్తాను అని చెప్పడం చూసాం. అయితే నాకిక్కడ ఒక డౌట్ వస్తుంది. ఒకటంటే ఒకటి కాదు, చాలా డౌట్లున్నాయి. కానీ ప్రధానంగా చెప్తా. ఇప్పుడు 2024లో మీరు పెట్టిన సిద్ధం సభలకి, ఆటిలకి, ఈటిలకి లేకపోతే మీ ఖర్చులకి ఎమ్మెల్యేలకి తడిసి మోపుడైపోయింది. చాలామంది మీ నాయకులు సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. చాలామంది గుర్రుగా ఉన్నారన్న ఆలోచన వినబడుతుంది. దానికి ఎగ్జాంపుల్‌గా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆహ్, ఆహ్, విచారణ జరిపించాలనడం గత ప్రభుత్వం మీద ఇయన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆహ్, మీరు ముద్దులు పెట్టడానికి, బొగ్గలు నిమరడానికి, తల మీద చేతులేసి ఆశీస్సులు ఇవ్వడానికి, లేదని ఒక వర్షపు గుంటని, ఇప్పుడు గుంటలు ఉండవులేండి. మా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్న విషయంలో చూస్తుంటే అలాంటి గుంటలు మీకు కనబడే విధంగా నాకు కనబడట్లేదు. గ్రాఫిక్స్‌లో యాడ్ చేసుకోలేమా మీరు? అలాంటి గుంటలు దాటడానికి ప్రజలని తీసుకురావడానికి, ఇవన్నాట్లికి మీ ఎమ్మెల్యే అభ్యర్థులు, పాత ఎమ్మెల్యే అభ్యర్థులు, పాత ఎంపీ అభ్యర్థులు, లేకపోతే మీరు కొత్తగా ప్రకటించబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, లేకపోతే ఇన్ఛార్జీలు సిద్ధంగా ఉన్నారా? అది ప్రజల్లో కలిగే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్. ఇంకా రెండోది, నాకు ఈయనేంటి ఒక సంవత్సరంన్నర ఉందనగానే పాదయాత్ర ప్రకటించేశాడు అని అనగానే నాకు అనిపించింది, యాక్చువల్‌గా ఒక సంవత్సరం ముందో లేకపోతే 1.5 సంవత్సరం ముందో ముందు ఒక 3 నెలల ముందు ఇలాంటివి ప్రకటిస్తారు. ఇంచుమించు నేను పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర కూడా అలాగే చూశాను. 2023లో అనౌన్స్ చేశారు ఆయన స్టార్టింగ్‌లో. అలా అనౌన్స్ చేయాల్సింది పోయి, ఇప్పుడు మీరు ఇంకా 3 సంవత్సరాలు ఉందనగా మీరు ప్రకటించడం అంటే లిక్కర్ స్కామ్‌లోని విజయసాయిరెడ్డి గారిని పిలవడం, మిథున్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే మెయిన్ హెడ్ గాని జగన్మోహన్ రెడ్డి గారినే మాట్లాడుకోవడం మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రజల్లో కూడా ఎవరికి ఈ యూట్యూబ్ మైకులు పెడుతున్నా వాళ్ళే అదే మాట్లాడుతున్నారు. ఇది చూసిన ప్రసక్తిలో అంటే పరిస్థితుల్లో ఓల్డ్ ఫార్ములా మీరేమన్నా వాడుతున్నారా? అప్పుడు 16 నెలలు జైల్లో ఉండి బయటకొచ్చి మళ్ళా పాదయాత్రలు చేసి, ఓదార్పు యాత్రలు చేసి మీరు గెలిచారు చూడండి. అలాగా మీరు పాదయాత్ర ముందే అనౌన్స్ చేసి కూర్చుంటే, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసేసారనుకోండి. మీ బోలెడంత మంది మార్బలం డబ్బులు ఉన్నాయి కాబట్టి, పెద్ద పెద్ద సుప్రీంకోర్టు లాయర్లే మీకు పని చేసి పెడతారు కాబట్టి, మీరు ఒక మీరు ఎంతసేపు ఉండాలనుకుంటున్నారో అంతసేపు ఉంటారా? లేకపోతే హోల్స్ ఉపయోగించుకొని బయటకొచ్చి, దాని తర్వాత పాదయాత్ర మొదలు పెడతారా? అదొకటైతే. రెండోది, ఒకవేళ మీరు పాదయాత్రలో ఉన్నప్పుడు ఇదే లిక్కర్ స్కామ్‌లో మిమ్మల్ని జైల్లో వేస్తే గనక, మీ చెల్లి గారైన షర్మిల గారు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆవిడ ఇప్పుడు వచ్చి మీకు పాదయాత్ర చేసి పెట్టలేదు కాబట్టి, మీ సతీమణి గారు వచ్చి మీకు సపోర్ట్‌గా చేస్తారా? అలా చేయాలనుకుంటే మీ సకల శాఖ మంత్రిగా అప్పుడు అభివృద్ధి చెందినటువంటి సజ్జల గారు చెయ్యనిస్తారా? నవరత్నాలు అన్నారు. ఇప్పుడు దశమ భాగాలు అంటారా? లేకపోతే 12 కోణాలు అంటారా? ఏమంటారు? అది చూడాలి. తర్వాత నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రతి ఇంట చర్చ జరుగుతుంది. జగన్ టైంలోనే బాగుంది. కనీసం ఏదో ఒక బటన్ నొక్కేవాడు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు అని మీరు చెప్పారు.
ఏం బటన్ నొక్కారు మీరు? అమ్మ ఒడి ఇద్దరికి ఇస్తా అన్నారు. ఒకళ్ళకి ఇచ్చారు. అది కూడా సంవత్సరన్నర తర్వాత. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు బకాయిలు 7,000 కోట్లు చెల్లించినట్టుగా కూటమి ప్రభుత్వం వార్తలు చూసాం నేను. ప్రజలు కూడానే. ఇంక మీరు ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్టారా? అర్థం కాలేదు. తర్వాత మీరు ఏంటంటారు ఆరోగ్యశ్రీ అంటారు. అందులో ఈ మధ్యనే 3,000 కోట్లు బకాయిలు కూటమి ప్రభుత్వం కట్టినట్టుగా వార్తలు. మీరు దానికి ఏం చేశారు? సిపిఎస్ రద్దన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండరు అన్నారు. మద్యపాన నిషేధము అన్నారు. ఇవన్నీ చూసుకుని మీరు ఎంతలాగా దెబ్బేశారు అనేది అందరికీ తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటి, లేకపోతే మీరు భూములు కొలిచే విధానంలో మీరు భూముల మధ్యలో పెట్టుకున్నటువంటి రాయలు కానీ, లేకపోతే బుక్ మీద మీ బొమ్మ కానీ, పెన్షన్ విషయంలోకి వస్తే పెంచుతానన్న మీరు 3, 4 కోణాల్లో పెంచడం, ఇవే చర్చించుకుంటున్నారు ప్రతి ఇంట్లోనే. రేపు మీరు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత కూడా ఈ ప్రశ్నలు అడుగుతారు. అండ్ ప్రథమంగా ఇంకో ప్రశ్న అడుగుతారు మిమ్మల్ని. ఈ మధ్యన అమరావతి మీద మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. సజ్జల గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మనం బొత్స సత్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి అనేది పాదయాత్ర లోపల నిర్ణయించుకోండి. అది ప్రజలకి చాలా ముఖ్యం. అది ప్రజలకి చాలా అంటే చాలా ముఖ్యం. మీ ఐడియాలజీ లేకపోతే బొక్కబారులో పట్టడం ఖాయం మీరు అనేది నాకు అనిపిస్తున్న విషయం. ఇంకా చివరిగా వస్తే పాలన అంతా అబద్ధాలు, మోసాలు, అడిగితే కేసులు అంటున్నారు. మరి మీరు కేసులు పెట్టలేదా? అదొక పాయింట్ పక్కన పెడితే, పాలన అంతా అబద్ధాలు, మోసాలు అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. ఫ్రీ బస్ ఇచ్చితిరి, గ్యాస్‌కి డబ్బులు ఇస్తున్నారు. 2 కోటాలు పడిపోయినాయి. మూడో కోటా రెడీగా ఉంది చాలామందికి. రైతులకి డబ్బులు పడుతున్నాయి. సూపర్ సిక్స్‌లో 95% చేసాం మేము, 5% చేయలేదు అంటున్నారు. మీరు నిరూపించండి. అండ్ ఇంకొకటి పీపీపీ విధానం మీద మీ విధానం ఏమిటి? అది కూడా అడుగుతారు. పోలీసులు మొత్తం ఎక్కడా లేని విధంగానే ఏంటంటారు, వ్యవస్థే నాశనం అయిపోయింది అంటున్నారు. మరి మీ విషయంలో వ్యవస్థ, మీ టైంలో వ్యవస్థ నాశనం అవ్వలేదా? అంటే మీరు రప్పా అనేసి, లేకపోతే కోళ్ళని మేకలని కోసి జల్లుతుంటే వాళ్ళని పట్టుకుంటే, లేకపోతే మీ లిక్కర్ స్కాములు, లేకపోతే ఇలాంటి స్కాముల్లో పట్టుకుంటే ఇంకా పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోయినట్టేనా? మరి మీ వ్యవస్థలోకి చూద్దామా? ఎంతమందిని పట్టుకోలేదు? అచ్చెన్నాయుడు గారిని, పట్టాభి గారిని. అంతెందుకు, గుబుచ్చ కలిగించే విషయం, విశాఖపట్నంలో జనసేన పార్టీ జనవాణి అనే కార్యక్రమాలను జరుపుకుంటుంటే అప్పుడు చేసినటువంటి గందరగోళం ఏమిటి? విశాఖపట్నంలో ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ అరెస్ట్ చేసి మీరు పట్టుకెళ్ళలేదా? అంతకన్నా దారుణంగా ఉందా ఇక్కడ? అంతకన్నా దారుణంగా అయితే ఇక్కడ ఏం కనబడట్లేదే. ఒక కేసు హైలైట్ అవుతుంది మీడియాలోనో, లేకపోతే మీ ద్వారానో. దాన్ని వెంటనే సార్ట్అవుట్ చేసే విధంగా వంగలపూడి అనిత గారు, లేకపోతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే, లేకపోతే సీఎం గారు రియాక్ట్ అవ్వడమో, లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఎంత చూసిన తర్వాత కూడా మరి మీరు పాదయాత్రలో ఏం చెప్తారు? మీ తదుపరి ప్లాన్ ఏమిటి 2029కి? ఇవన్నీ చాలా ఉత్సుకతతో మీ ప్రత్యర్థులు వెయిట్ చేస్తున్నారు. మీకు ఓటు వేసినటువంటి, ప్రస్తుతం పడిపోతున్నటువంటి మీ ఓటు శాతంలో ఉన్నటువంటి కొంతమంది మీ కార్యకర్తలు, వీళ్ళందరినీ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు ఏం చెప్తారా అని. చూద్దాం. ఆ సంవత్సరన్నర అయిపోయిన తర్వాత మీరు పాదయాత్ర మొదలు పెడతారా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే జనవరి 2025 నుంచి నేను అందుబాటులో ప్రజల్లో ఉంటానన్న మాట ఎగిరిపాయే. చూద్దాం ఏం జరుగుద్దో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.